ఈరోజు మనము ఆడపిల్లల్ని ఈ రోజులలో ఎలా పెంచుతున్నారో, వాళ్ళకి కావలసిన విధంగా జ్ఞానం వచ్చే విధంగా తల్లిదండ్రులు చెప్తున్నారా లేదా, ఎలా పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి, తల్లిదండ్రులు నేర్పే విధానం కరెక్ట్ లేకుండా ఉండడం వల్ల అనేది మనం తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ వీడియో చూసిన తర్వాత మారడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం నేర్పే పద్ధతి వల్లనే మన పిల్లల భవిష్యత్తు బాగా ఉంటుంది. ఎందుకనంటే మనం నేర్పే పద్ధతులు అనేవి కరెక్ట్గా ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో అన్ని విషయాలలో సక్సెస్గా ఉంటారు, అందరితో మెప్పు పొందుతారు. కాబట్టి ఈ విధంగా ఈ వీడియోలో చెప్పినట్టుగా చెయ్యండి. ఎలా అనంటే, ఆడపిల్ల తల్లిదండ్రులకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం కొన్ని విషయాలు తల్లిదండ్రులు నేర్పాలి. ముఖ్యంగా తల్లి చాలా అనుకోగా ఉండడం నేర్పండి. మనకేం తక్కువ, నువ్వు అక్కడ ఏదన్నా గొడవైనా కూడా ఇంటికి వచ్చేయి అనడం నేర్పడం వల్ల పిల్లలకు అదే గుర్తుండిపోయి చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ పుట్టింటికి వస్తూ ఉంటారు. ఎవరిని విలువగా చూడరు. కాబట్టి అత్తేంటి, మామేంటి, భర్తతో ఎలా ఉండాలనేది తల్లి నేర్పాలి. కాబట్టి తల్లి అనే ఆమె జాగ్రత్తగా ఉండడం నేర్పండి. ఈ అత్తగారింటికి పెళ్లి చేసి పంపించిన వెంటనే తెల్లారి నుంచే ఫోన్లు చేయడం మొదలు పెడుతూ ఉంటుంది పిల్ల తల్లి. అలా ఎందుకు ఫోన్ చేస్తారో అర్థం కాదు. ఎందుకంటే అక్కడ ఏం చేస్తారో, వాళ్ళు మంచి వాళ్ళనే కదా నువ్వు పెళ్లి చేసి పంపావు. ఆ తర్వాత రోజు ఫోన్ చేయడం, రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు, ఫోన్ చేసి నువ్వు ఏం చేసావు, ఏం తిన్నావు, ఏం టిఫిన్ తిన్నావు, వాళ్ళు తింటారు కదా. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు తిన్నది మీ కూతురుకు పెడతారు కదా. కాబట్టి తినకుండా ఉంటారా ఎవరైనా? తినకుండా ఉండి అంత కష్టం ఉన్న ఇల్లు అయితే నువ్వు ఇయ్యలేవు కదా. మంచి ఇళ్ళనే ఇచ్చావు కదా. కాబట్టి మళ్ళీ ఎందుకో అనుమానము, ఆ ఇంట్లో ఎలా ఉందో నా కూతురు అన్న భయం ఎందుకు నీకు? ప్రేమ అనేది ఉంటుంది తల్లికి, ఎవరికైనా, తల్లిదండ్రులకు పిల్లల మీద ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనం కూడా ఒక ఇంటి కూతుర్లమే కదా. మనకు పెళ్లి చేసినప్పుడు మన తల్లిదండ్రులు అలా నేర్పలేదే ఆ రోజులల్లా. కాబట్టి మీరు పిల్లలకి చెప్పే విధానం అనేది మంచిగా నేర్పండి. అమ్మ జాగ్రత్తగా ఉండు, ఎదుటి వాళ్ళని గౌరవించు, అత్తమామల్ని గౌరవించు, భర్తతో జాగ్రత్తగా ఉండు, ఎదురు మాట్లాడడం అనేది నేర్చుకోకు అనేది నేర్పడం. అత్తమామలకు ఎదురు మాట్లాడడం అనేది నేర్పడము అలాంటిది మంచి విషయాలు కాదు. అత్తమామలకు ఎదురు మాట్లాడితే ఏం చేస్తారు? ఒకసారి 2 సార్లు చూస్తారు. ఆ తర్వాత సంస్కారం లేనిది మా కోడలు అనుకుంటారు. కాబట్టి అలా నేర్పకండి. మంచి పద్ధతిలో ఇప్పుడు మా అమ్మతోటి, నాన్నతోటి ఎలా ఉంటున్నావో మాతోటి అలానే ఉండాలి బిడ్డ అని నేర్పండి. నేర్పితే పిల్లలకు అదే అలవాటు అవుతుంది. మా ఇంటికాడ అమ్మ నాన్నతో ఎలా ఉన్నానో వీళ్ళు కూడా అమ్మ నాన్నల లాంటి వాళ్ళు, అత్త మామ అనుకుంటారు. వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే మనము అడగాల్సిందే. కానీ వాళ్ళు మంచి వాళ్ళైనా కూడా లొల్లులు తయారు చేసే తల్లి చాలామంది ఉంటారు. తండ్రులు తక్కువ, తల్లులే ఎక్కువగా లొల్లులు తయారు చేసి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటారు. పిల్లలు పుట్టిన బిడ్డలను కూడా ఇంట్లో ఉంచుకొని అల్లులను వేధించే తల్లులు లోకంలో ఎంతోమంది ఉన్నారు. అలా మొన్న జరిగిన చూశారు కదా ఎంతోమంది. వాళ్ళ పేర్లు మనం చెప్పలేం, కానీ భార్య బాధితులు ఎంతోమంది ఉరి వేసుకొని చావడం, విషం తాగి చావడం లాంటివి ఎంతోమందిని చూసాం కదా. అలా చేయడానికి కారణం ఎవరు? తల్లి. ఆ తల్లి వల్లనే జరిగింది ఈ హత్యలు అన్నట్టు. వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆడపిల్లకి ఏం నేర్పాలనేది. నెక్స్ట్ మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మన పిల్లలకి ఎలా నేర్పాలి, మన అబ్బాయిలకి ఎలా నేర్పాలి, అమ్మాయిలకి ఎలా పెంచాలి నేర్పుకుంటూ అనేది కూడా మన వీడియోలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీరు సంతోషంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే గొప్పగా బతకడానికి మా ఛానల్ నుంచి మీకు ఎన్నో వీడియోలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ఫాలో కావండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే మీకు కావలసిన సమాచారం అంతా మన ఛానల్లో ఉంటుంది. కాబట్టి ఛానల్ ఫాలో కావడం వల్ల అన్ని విధాలా మీకు లాభమే ఉంటుంది. కాబట్టి మీరు ఛానల్ని ఫాలో కండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. మీరు హెల్తీగా ఉండడము, మీరు ఆరోగ్యంగా ఉండడం, మీ సుఖంగా ఉండడం కూడా మా ఛానల్ వాళ్ళందరికీ అవసరం. మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే మా ప్రయత్నం. కాబట్టి ఈ వీడియోలు చూస్తూ మీరు మారడం వల్ల మీరు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారనేది మా నమ్మకం. కాబట్టి మీరు
ప్రయత్నించి చూడండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళు కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, సుఖంగా ఉంటారు. కాబట్టి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.